హలో ఆల్, వెల్కమ్ టు 46 డేస్ టు రోడ్ సైక్లింగ్ నేషనల్ ఛాంపియన్షిప్. ఈరోజు నాకు థ్రెషోల్డ్ వర్కౌట్ అయింది. నిన్న కూడా థ్రెషోల్డ్ అయింది. బ్యాక్ టు బ్యాక్ ఎందుకు చేశానంటే నేను నాకు ప్రాపర్ లోడ్ పడలేదు. సో వర్కౌట్ ఎప్పుడైనా నేను ఒక హెవీ వర్కౌట్ చేశానని చెప్పి ఈరోజు ఈజీ వర్కౌట్ చేయడం కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న ఎంత లోడ్ పడిందో దాన్ని బట్టి ఈరోజు చేస్తాను అనమాట. నేను నాకు లోడ్ సరిగ్గా పడలేదు కాబట్టి ఈరోజు చేశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ రేపు ఒక రికవరీ రైడ్ చేస్తాను అనమాట. ఈరోజు నాకు ఒక పర్సన్ డిఎం చేసి అడిగారు, అంత లాంగ్ రైడ్స్ గేమ్స్ గేమ్ ఎలా పోతారని. ఇదిగా నా నిండా ఒక టిప్ చెప్తాను. ప్రాపర్ ఫుడ్ హైడ్రేషన్ తీసుకోండి, లైక్ ప్రాపర్ ఎలక్ట్రోలైట్స్, BCAA అండ్ కార్బోహైడ్రేట్స్. అలా అని చెప్పి ఏం పడుతుంది తినకూడదు. లైట్ ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి అండ్ ఎలక్ట్రోలైట్స్, వాటర్, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడం అన్నమాట. ఇలా తీసుకుంటే మీకు మోస్ట్ ప్రాబబ్లీ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ మీరు చేయగలుగుతారు. నార్మల్గా బాడీలో గ్లైకోజన్ స్టోరేజ్ ఉంటుంది కదా, ప్రాక్టీస్ చేసే బదులు దాని స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్గా చేసే రైడర్స్ ఎక్కువ డిస్టెన్స్ చేయగలరు. బట్ వాళ్ళు కూడా ప్రాపర్ హైడ్రేషన్ ఫుడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ సెట్ చేయగలరు అనమాట. సో బిగినర్స్ ఏం చేయాలంటే వాళ్ళు వీలైనంత వరకు గ్లైకోజన్ స్టోర్ చేసుకోవాలి అండ్ వీలైనంత వరకు ఫుడ్ తింటూ ఉండాలన్నమాట. సో దట్స్ ఆల్ టుడే.